justice. We want 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 justice. జయప్రదం చేయండి ఏడో జరిగే ముట్టడిని. జయప్రదం చేయండి విద్యుత్ కార్మికుల సమస్యలపైన జరిగే ముట్టడిని. జయప్రదం చేయండి ఏడో జరిగే ముట్టడిని. జయప్రదం చేయండి ఏడో జరిగే ముట్టడిని. CITO 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 we want జిందాబాద్ జిందాబాద్ 11:35 జిందాబాద్ నిమిషాలు మాత్రం జిందాబాద్ జిందాబాద్ మాతే కాడికి వస్తాను నేరుగా. జిందాబాద్ జిందాబాద్ అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు. శివప్రసాద్ రెడ్డి ఫెడరల్ ఎంప్లాయీస్ యూనియన్ తిరుపతి జిల్లా కార్యదర్శిని. ఇక్కడ మేము 11 రోజులుగా రిలే నిరాదీక్ష చేస్తున్నాము. రిలే నిరాదీక్ష చేస్తున్నాం. సో యాజమాన్యాన్ని నిర్మించే విధంగా పట్టించుకోలేదు. ఆల్రెడీ యాజమాన్యానికి 7వ తారీఖు అన్ని SPDCL ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం చేస్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే ఇక్కడ గత 11 రోజుల నుంచి రిలే నిరాదీక్ష జరుగుతున్నాయి. మేనేజ్మెంట్ ఇంతవరకు సానుకూలమైన చర్చలు ఏవి ఇంతవరకు జరపలేదు. సో 7వ తారీఖు జరిగేటువంటి ధర్నాలో అందరూ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏమంటే కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి. ఒకవేళ రెగ్యులర్ అయ్యేంత లోపు మినిమం టైం స్కేల్ అమలు చేసి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ PRC బకాయిలు రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇచ్చారు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇంతవరకు ఇవ్వలేదు. అవి వెంటనే ఇవ్వాలి, అది కూడా సింగిల్ ఇన్స్టాల్మెంట్లో ఇవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ 2024లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2026లో PRC ఉంది. సో కాబట్టి మేనేజ్మెంట్ ఇప్పటికైనా స్పందించి న్యాయంగా రావాల్సినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల PRC ఏరియాస్ వెంటనే ఇవ్వాలి. అలానే SPDCL పరిధిలో ఉన్నటువంటి వాచ్ అండ్ వార్డుల నుంచి షిఫ్ట్ ఆపరేట్ అయినటువంటి వాళ్ళకి పాత జీతాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళకేమంటే ఈ నెల 7వ తేదీన జరిగే కాంట్రాక్ట్ కార్మికుల విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి 7వ తేదీ ధర్నాను CMD ఆఫీస్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాను విజయవంతం చేయాలని చెప్పని CITOగా పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు ఈ కాంట్రాక్ట్ కార్మికులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏవి కూడా CMD పరిధిలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను వీటన్నింటినీ కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పని ఈ ధర్నా పిలుపునిస్తున్నాం. ఈ ధర్నా విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 జీవో నెంబర్ 2 తీసుకొచ్చింది. ఆ 2 జీవో నెంబర్ వల్ల ఇట్లాంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎటువంటి ఒరిగినటువంటి పాపాన పోలేదు. దానివల్ల ఏమంటే కేవలం 5 డిపార్ట్మెంట్లు మాత్రమే ప్రయోజనం చేకూర్చడానికి అవకాశం ఉంది. మిగతా డిపార్ట్మెంట్కి అందరికి కూడా అది వర్తింపయ్యే అవకాశం లేదు. అదేం ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని చెప్పింది. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ అమలు చేస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. కాబట్టి మినిమం టైం స్కేల్ అడుగుతున్నాం. మినిమం టైం స్కేల్ తెలంగాణలో ఏ రకంగా అయితే 42,000 రూపాయలు ఇస్తున్నారు, ఇక్కడ కూడా అదే మాదిరిగానే ఆ 42,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సానుకూలమైనటువంటి వాతావరణం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇక్కడ గత 12 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్లు వీళ్ళంతా కూడా ఐటీఐ చదువుకొని ఆ రకంగా డిప్లొమా చేసుకున్నట్టు వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఏ సమస్య పరిష్కారం కాదు. ఇది కేవలం CMD పరిధిలో ఉన్నటువంటి సమస్య. ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత CMD గారిపైన ఉంది. ఆ తక్షణమే వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి సమస్య, ఆ సమస్యను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే రేపు జరగబోయే 7వ తేదీ ధర్నాలో వాళ్ళే ఏ సమస్య వచ్చినా కానీ CMDనే బాధ్యత వహించాలని చెప్పని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో